హాయ్ హలో నమస్తే, నేను మీ రసలేన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మనము నాకు ఆల్రెడీ నా యొక్క వీడియోస్ కింద కొందరు కామెంట్స్ పెట్టడం అనేది జరుగుతుంది. అందులో కొందరు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, వారి యొక్క పేరు పెట్టి సార్ నాది కూడా ఎలా ఉంది ఒకసారి చూడమని కామెంట్స్ కూడా చేస్తుంటారు. సో ఈ సెక్షన్ని నేను ఎందుకు తీసుకోరాదు, వీళ్ళ గురించి కూడా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు వీడియోస్లలో అన్న ఒక ఉద్దేశంతో నేను ఇది కొత్త కోణంగా ఉంటుంది, అందరికీ కూడా తెలుసుకునే విధంగా ఉంటుంది, అదే విధంగా లైవ్ ఉంటుంది. ఎందుకు మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు కూడా ఏది కూడా వితౌట్ ప్రూఫ్ లేకుండా, వితౌట్ కాన్సెప్ట్ లేకుండా ఏది అనాలిసిస్ చేయను, ఏది ప్రొడక్షన్ చేయను అనేది నా యొక్క వీడియోస్ ఎవరైతే రెగ్యులర్గా చూస్తుంటారో వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. సో ఈ వీడియోని మీరే ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త సబ్జెక్ట్స్ అనేటివి మీరు ఎక్కడ విని ఉండరు, చూసి ఉండరు. మీరు కేవలం నెంబర్స్ గురించి మాత్రమే చూస్తుంటారు. సో ఇది ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, వీడియో కింద అంటే జనరల్గా ఇప్పుడు నేను ఫస్ట్ టాపిక్ నేను ఎందుకు తీసుకుంటున్నానంటే, ఇక్కడ ఆల్రెడీ కొందరు కామెంట్స్ నా ప్రీవియస్ వీడియోస్లలో కూడా చాలా మంది కామెంట్స్ చేశారు. కానీ ఇప్పటి నుంచి మనం ఇలాంటి సెక్షన్ని పెడితే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ పర్సన్ ఇతనే అయి ఉంటాడు. సో ఇక్కడ చూడండి, నా యొక్క కామెంట్స్ లో మీరు ఈ వీడియో కింద వెళ్ళి చూస్తే కామెంట్స్ లో కనబడుతుంది. ఇతను కేవలం ఇక్కడ ఏం పెట్టాడంటే, ఇతని యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 2/6/1979 శ్రీనివాస్ అని పెట్టడం జరిగింది. ఇతను ఆల్రెడీ నేమ్ కరెక్షన్ అంటే ఎవరి దగ్గర చేయించుకున్నారో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఇతని యొక్క నేమ్ కరెక్షన్ ని చూపించడం జరిగింది. అయినా కూడా ఇతనికి తెలుసుకోవాలన్న ఆతృత. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మీరు శ్రీనివాస్ గారు మీరైతే కనుక ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. సో అగైన్ వచ్చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ షేర్ చేయాల్సిన అవసరం కూడా మీ బాధ్యత. ఎందుకంటే ఆల్రెడీ నేమ్ కరెక్షన్ చేయించుకున్నారు కాబట్టి ఇది ఎలా ఉంది, దానివల్ల మీకు బెనిఫిట్ పొందారా, లేకపోతే ఏమన్నా ఇబ్బందులు వచ్చాయా, లేకపోతే న్యూట్రల్గా ఉన్నారా, లేకపోతే తేడా ఏం కలవలేదా, ఇలాంటివి అనేటివి మీకు ఉంటాయి. కాబట్టి అగైన్ వచ్చేసి ఈ నేమ్ కరెక్షన్ చేయించుకొని మీరు ఎన్ని నెలలు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇవన్నీ కూడా డిపెండ్స్ ఆధారపడి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. సో నా వేలో ఇప్పుడు నేను యాజ్ ఎ న్యూమరాలజిస్ట్గా నా వేలో నేను చెప్తున్నాను, యాక్చువల్గా ఈ విధంగా కనుక ఇస్తే చూడడం అనేది కుదరదు. సో ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, అది మీరు ఆల్రెడీ ఇచ్చారు. తర్వాత నేమ్, ఆల్రెడీ మీరు నేమ్ కేవలం కాలింగ్ నేమ్ని మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది, కానీ అలాంటిది కుదరదు న్యూమరాలజీలో. తన యొక్క సర్నేమ్, తర్వాత వచ్చేసి తన యొక్క పూర్తి నేమ్, ఫుల్ నేమ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇక్కడ శ్రీనివాస్ మాత్రమే ఉంటే శ్రీనివాస్, తర్వాత తన యొక్క సర్నేమ్, తర్వాత ఫాదర్ నేమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది నీడ్, అవసరం పడితేనే ఫాదర్ నేమ్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మోస్ట్. తర్వాత వచ్చేసి ప్రొఫెషన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో తెలియకుండా న్యూమరాలజీని, నేమ్ని కరెక్షన్ చేయడం అనేది చాలా రాంగ్ అవుతుంది. ఎందుకు, ఇప్పుడు మీకు ప్రీవియస్ వీడియోస్లలో, ఇప్పుడు ఈ వీడియోలో కూడా మీరు చూడండి, యాక్టర్స్ వారి యొక్క ప్రొఫెషన్, వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, సో ఆ డైరెక్షన్లో ఈ నేమ్ నెంబర్ కనుక పెడితే దానికి సింక్ అవుతుందా లేదా, అలైన్ అవుతుందా లేదా, అక్కడ వీళ్ళు సక్సెస్ఫుల్ అవుతారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ డౌట్ రావచ్చు, కామెంట్లో పెట్టు సార్ పెద్దోళ్ళు అంటే పెట్టారు, మరి చిన్న పిల్లలు ఏంది, అదే. సో చిన్న పిల్లలకు పెట్టే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ పెద్దగా ఉన్న వ్యక్తులు ప్రొఫెషన్, ఏదో ఒక ప్రొఫెషన్ కెరియర్లో ఉన్న వాళ్ళకి పెట్టడం, కెరియర్లో బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉండేది పెట్టడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని అనాలిసిస్ మనం చేసినప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనకు అర్థమైనది ఏంది, ఇతను 46+ ఉన్నాడనేది ఇక్కడ మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. సో కాబట్టి ఇతను బిజినెస్లో ఉన్నాడా, జాబ్ చేస్తున్నాడా, జాబ్ చేస్తే ఎటువంటి జాబ్ చేస్తున్నాడు, గవర్నమెంట్ సెక్టార్లో చేస్తున్నాడా, ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్నాడా, బిజినెస్ చేస్తుంటే ఓన్ బిజినెస్ చేస్తున్నాడా, లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నాడా, లేకపోతే ఎలాంటి బిజినెస్లో ఉన్నాడా అనేది కూడా ఇక్కడ మ్యాటర్. దాన్ని బట్టి మాత్రమే నేమ్ కరెక్షన్. సో ఇప్పుడు దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు మనం చూడాల్సిన నేమ్ ఏంది, ఇప్పుడు ఇతను నాకు పెట్టిన ప్రకారం నా పేరు బాగుందా లేదా. సో ఆల్రెడీ ఇతని యొక్క పేరుని మనం చూసుకున్నట్లయితే SRENEWASS. చూడండి, శ్రీనివాస్ని ఎన్ని లెటర్లు, యాక్చువల్గా ఒరిజినల్ ఏమేమి ఉంటుంది ఇతని ఉంటే SRINIWAS
విఏఎస్, నాకు తెలిసి శ్రీనివాస్, లేదా SREENIVAS ఇలా అయి ఉంటుంది, అంతే కదా. శ్రీనివాస్ అన్న పేరు ఇలా అయి ఉంటుంది. సో ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే 2/6/1979, కాబట్టి 2/6/8 అవుతుంది. 2 and 7 కాంబినేషన్ 10, 16, 7 అంటే బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 7 వచ్చింది. సో ఇతని యొక్క నేమ్ కరెక్షన్ దేని మీదకి వెళ్ళింది, ఇతనికి ఇది కరెక్ట్ గా సింక్ అవుతుందా లేదా, అలైన్ అవుతుందా లేదా, ఇతనికి రిజల్ట్ ఇస్తుందా లేదా అనేది అతని మాటలో మనం వినాలి. అతను కనుక వీడియో చూస్తే కనుక కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా నేను చెప్పిన తర్వాత కామెంట్ అయితే ఖచ్చితంగా మీరు చెయ్యండి. లేదా నా యొక్క వాట్సాప్ నెంబర్కి 7731967555కి అయినా మీ యొక్క వాయిస్ ని దానిలో పెట్టండి. మీ యొక్క ప్రీవియస్ నేమ్కి ఇప్పుడు పెట్టిన కరెక్షన్ జరిగిన నేమ్కి మీరు ఎక్కడ కరెక్షన్ తీసుకున్నారు, ఏం లేదనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ చూడండి, ఇతని కరెక్షన్ నేమ్ చూద్దాము. 5 తర్వాత 6/1/3. ఇక్కడ ఇంకొకటి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇతనికి చేసిన న్యూమరాలజిస్ట్ పైథాగరస్ లో చేశాడా లేక చాల్డియన్ లో చేశాడా మనకైతే తెలియదు. కాబట్టి నేను మాత్రం చాల్డియన్ ని ఫాలో అవుతాను కాబట్టి నేను చాల్డియన్ లోనే చూస్తున్నాను. సో ఇక్కడ చూడండి, టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 5, 10, 15, 20, 26, 27, 30, 33. బలిక బక్ర అంటారు కదా. సో బలి పశువు చూడండి, ఎవరు బలి పశువు అనేది ఇక్కడ మనం తెలిసిపోవాలి. 33వ నెంబర్ కాన్సెప్ట్ గురించి నేను ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే 33వ నెంబర్ ఇట్స్ వెరీ గుడ్ మాస్టర్ నెంబర్, పర్ఫెక్ట్ అయిన నేమ్ నెంబర్, కాబట్టి మంచి నేమ్ నెంబర్ మీద పెట్టాడు. కానీ ఈ నేమ్ నెంబర్ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి కావచ్చు, తన యొక్క ప్రొఫెషన్ కి కావచ్చు, అలైన్ అవుతుందా లేదా, ఆఫ్టర్ నేమ్ కరెక్షన్ తర్వాత ఇతనికి ఏ విధంగా రిజల్ట్ ఇస్తుంది అనేదే మ్యాటర్ ఇక్కడ. సో ఇది ఇంపార్టెంట్. యాజ్ పర్ మై అనాలిసిస్ నేను చూస్తున్న ప్రకారం ఇతని యొక్క నేమ్ ని చూడండి, ఎన్ని కరెక్షన్ జరిగాయి. SRE ఇది అయి ఉండొచ్చు, తర్వాత EWS ఇన్ని 3 లెటర్ ని కరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ SRI దీన్ని అయింటే కూడా దీన్ని కూడా కరెక్షన్ ఇవ్వడం అనేది ఇక్కడ జరిగింది. అంటే మోస్ట్లీ ఇక్కడ 1, 2, 3, 4 లెటర్లని నేమ్ కరెక్షన్, ఒక నేములో ఇన్ని కరెక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో యాజ్ పర్ చాల్డియన్ సిస్టమ్ ప్రకారం V and W సేమ్ వాల్యూ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ Vని తీసేసి Wని ఎందుకు ఇచ్చారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. తర్వాత వచ్చేసి I వాల్యూ, ఇప్పుడు శ్రీనివాస్ ని మనం టోటల్ చేసినా కూడా 3, 2, 1, 5, 1, 6, 1, 3. సో దీన్ని టోటల్ చేద్దామా ఒరిజినల్ నేమ్ ని. ఒకవేళ శ్రీనివాస్ ఇది చేద్దాం, ఇది చేద్దాం. 5 తర్వాత 6, 11, 12, 18, 19, 20, 21, 22. సో 22 మాస్టర్ నెంబర్ మీద వస్తుంది. సో వన్ టైప్ ఆఫ్ ఇతనికి ఫ్యామిలీ నెంబర్ అని చెప్పవచ్చు. అదే విధంగా చూసుకున్నట్లయితే 3, 2, 5, 5, 5, 1, 6, 1, 3. సో ఇది టోటల్ చేస్తే 5, 10, 15, 20, 27, 30, 31 నెంబర్. సో ఎటు చూసినా 4వ నెంబర్ మీద వస్తుంది రాహు నెంబర్. సో కాబట్టి ఇది రాహు నెంబర్ మంచిది కాదు అన్న ఒక ఉద్దేశంతో మేబీ ఇతనికి కరెక్షన్ ఇవ్వడం అనేది జరిగి ఉంటుంది. ఆ చేసిన నెంబర్ దేని మీద ఉంది, 6 నెంబర్ వీనస్ మీద వచ్చింది. 3 + 3 6 అవుతుంది. వీనస్ డబుల్ నెంబర్ వచ్చింది, మాస్టర్ నెంబర్ వచ్చింది. ఈడి వరకు కరెక్టే. కానీ ఇది ఇతనికి రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉందా లేదా అంటే ఇది మంచిదే. కాంపౌండ్ నెంబర్, నేను అదే అంటాను, కాంపౌండ్ నెంబర్ మంచిది ఉన్నా కూడా ఏ వ్యక్తికి షూట్ అవుతుందా లేదా అనేది ఇక్కడ మ్యాటర్. ఆ మ్యాటర్ని మనం చూడాలి, అంతేగాని మీరు ఎంత మంచి నెంబర్ మీదకి తీసుకెళ్లారు అనేది కాదు. ఆ తీసుకుపోయిన కాంపౌండ్ నెంబర్ ఇతనికి అలైన్ అవుతుందా లేదా అనేది ఇక్కడ మ్యాటర్. సో ఇతనికి అలైన్ అవుతుందా లేదా అనేది మ్యాటర్. కాబట్టి ఇది ఎవరు చెప్పగలగాలి, ఈ శ్రీనివాస్ అన్న వ్యక్తి మాత్రమే చెప్పగలగాలి. ఇంకొకటి, సో ఇక్కడ మనకి అర్థమైపోయింది కదా. కాబట్టి నా వేలో నేనేం చెప్తున్నాను, ఇతని యొక్క శ్రీనివాస్ లో ఇంత కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఇతనికి. యాజ్ పర్ దీని ప్రకారం చూసుకున్నట్లయితే SRENEWASS మీరు చూడండి, చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క వైబ్రేషన్స్ ఏ విధంగా ఉంది, మనిషి మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఇంపార్టెంట్. చూసేటప్పుడు కూడా దీని యొక్క ఐ వైబ్రేషన్, అంటే మనం కంటితో చూస్తాం కదా, ఏ పేరునైనా కూడా కంటితో చూస్తాం, నోటితో చదువుతాం. అంటే మనకు తెలియకుండానే నోటితో చదువుతాం. దీన్ని చూసేసరికి మనిషికి ఏదో ఒక వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఇప్పుడు ఇలాంటి నేమ్ కరెక్షన్ చేసినప్పుడు మనం ఏమనుకుంటాం, 33వ నెంబర్ ఇతనికి రిజల్ట్ ఇవ్వకపోయేసరికి ఇతను ఏమనుకుంటాడు, 33వ నెంబర్ బలి పశువు నెంబర్ కాబట్టి నాకు రిజల్ట్ రాలేదు, కాబట్టి నేను బలి అయిపోయాను సార్, నాకు మంచి. సో ఇది కాదు కాన్సెప్ట్. ఇతని సింక్ అయిందా లేదా, ఇతని యొక్క బర్త్ నెంబర్కి, ఇతని యొక్క డెస్టినీ నెంబర్కి కావచ్చు, ఇతని యొక్క సీక్రెట్ నెంబర్, దీనిలో ఒక సీక్రెట్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ సీక్రెట్ నెంబర్ కైనా అట్లీస్ట్ అలైన్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఒకవేళ కనుక ఇతని యొక్క ఒరిజినల్ నేమ్ SRINIVAS, సో ఇంత పెద్దగా ఉన్నప్పుడు, శ్రీనివాస్ అనేది ఇంత సింపుల్ గా ఉన్నప్పుడు, ఇతని యొక్క వైబ్రేషన్స్ లో చూడండి 3 2 1 5 1 6 1 3 టోటల్ ఎంత వచ్చింది, 22 వచ్చింది. కాబట్టి ఇతని యొక్క నేమ్ నెంబర్ ని కనుక మనం మంచి వైబ్రేషన్ మీదకి తీసుకోవాలంటే సింక్ అవ్వడానికి, అంటే ఇక్కడ మూన్ నెంబర్ ఉంది, తర్వాత ఇక్కడ న్యాప్టూన్ నెంబర్, కేతు నెంబర్ ఉంది, కానీ ఇక్కడ 33 నెంబర్ ఫెమినైన్ నెంబర్, 6 నెంబర్ కదా, ఇది ఫెమినైన్ నెంబర్, ఇది ఫెమినైన్ నెంబర్, ఇది వచ్చేసి కేతుకు సంబంధించింది కాబట్టి స్పిరిచువల్ సైడ్ లో ఉంటాడు. కాబట్టి మనిషి అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉండలేకపోతాడు. ఇతను ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండలేకపోతాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేయకపోయినా సక్సెస్ కాలేకపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. తన ప్రతి పని అవుతూ మధ్యలోనే ఆగిపోవడం ఉంటుంది. పనులన్నీ అవుతున్నాయి అన్నట్లే ఉంటుంది, కానీ ఆగదు. డబ్బు కూడా ఆగిపోవడం, అంటే ఇతని నుంచి పోయిన డబ్బు బయట రాదు, అతను ఇచ్చిన వచ్చే డబ్బు కూడా స్ట్రక్ అయిపోవడం, అంటే మనీ బ్లాకేజెస్ అని ఏర్పడేదానికి కారణాలు అనేది ఇక్కడ కాంపిటీషన్ అనేది ఏర్పడుతుంది. ఇది ఫెమినైన్ అయినప్పుడు మనం దీనిలో ఎటువంటి ఎనర్జీని ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఎనర్జీని ఎప్పుడైతే మనం ఫిల్ చేయగలుగుతామో అప్పుడైతే ప్రాపర్ అయిన రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు అడగొచ్చు, సార్ ఇప్పుడు మీరు కరెక్షన్ ఇవ్వచ్చు. నేనైతే ఇప్పుడు కరెక్షన్ నేను ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఇతని యొక్క సర్నేమ్ నాకు తెలియదు, ఇతని యొక్క ఏ ప్రొఫెషన్లో ఉన్నాడో తెలియదు. కాబట్టి నేను బ్లైండ్గా మీ ముందు ఇప్పుడు ఏదో ఒకటి కరెక్షన్ ఇవ్వచ్చు, కానీ అప్పుడు ఇచ్చిన తర్వాత కూడా రిజల్ట్ రాకపోతే ఏమంటారంటే అసలు న్యూమరాలజీ అనేది వేస్ట్, కాబట్టి రిజల్ట్ రావాలి. అది పర్ఫెక్ట్ అయిన రిజల్ట్ రావాలంటే నా కాన్సెప్ట్, నాకేం కావాలి, ఫాదర్ నేమ్ కావాలి, ఇతని యొక్క సర్నేమ్ కావాలి, తర్వాత ప్రొఫెషన్ కావాలి. అప్పుడైతేనే నేను ప్రాపర్గా ఇతని యొక్క సిగ్నేచర్ అండ్ నేమ్ కరెక్షన్ని పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాను. కానీ నాకు తెలిసి దీనికన్నా ఇదే బెటర్ అయి ఉంటుంది. ఎందుకు, అట్లీస్ట్ ఈ 4 నెంబర్ మాస్టర్ నెంబర్ ఇతనికి మంచి అలైన్ ఫ్యామిలీ నెంబర్లో అలైన్ అయింది, కాబట్టి దీనికన్నా బెటర్ ఇది కంపేర్ టు దట్. ఒకవేళ కనుక ఈ పర్సనే చెప్పగలుగుతాడు ఆ విషయం కూడా, అంటే ఇప్పటికన్నా ప్రీవియస్లో నేను చాలా బాగున్నాను అన్న వర్డ్ అని వింటాడు. ఎందుకు, నేమ్, ఫేమ్, మనీ ఇవన్నీ దీనివల్ల దక్కి ఉంటాయి. కానీ ఏదో చిన్న లోపం, ఎందుకు, ఇది 4 నెంబర్ ఇల్యూషన్, మాయా, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏవో ఒకటి ఇష్యూస్ని క్రియేట్ చేయడం, లేకపోతే కాంట్రవర్సీలోకి తీసుకెళ్ళడం, అది టైమ్ ఆఫ్ పీరియడ్. నేను మళ్ళీ అగైన్ చెప్తున్నాను, టైమ్ ఆఫ్ పీరియడ్లో తన యొక్క బిజినెస్లో సడన్గా ఒకవేళ బిజినెస్లో కనుక ఉండింటే వారి యొక్క పార్ట్నర్స్ తోటైనా ఇబ్బంది కలిగి ఉండడం, లేకపోతే కస్టమర్స్ తోటైనా ప్రాబ్లం వచ్చిండడం, ఒకవేళ జాబ్లో ఉండింటే సుపీరియర్స్ వల్ల ఇబ్బంది కలిగి ఉండడం, లేకపోతే కోవర్కర్స్ వల్ల కూడా ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటాడు. అది కొన్ని సందర్భాలలో ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ టైంలో మాత్రమే. సో అంతేగాని ఇక్కడ నేను శ్రీనివాస్ పెట్టారు కాబట్టి నేను శ్రీనివాస్ని మాత్రమే నేను కరెక్షన్ అయితే నా వేలో నేను ఇవ్వను. ఎందుకంటే సర్నేమ్ని చూడాలి, సర్నేమ్ ఎంతవరకు అవసరం పడుతుంది, సర్నేమ్ని మనం తీసుకోవాలన్నా లేదా, తర్వాత సర్నేమ్ని ఏ విధంగా తీసుకుంటే ఏ విధంగా యూజ్ చేయాలి, ఆ తర్వాతనే మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ కనుక శ్రీనివాస్ గారు మీరు ఈ వీడియో కనుక చూసినట్లయితే రిజల్ట్ ప్రీవియస్ నేమ్కి దీనికి ఎలా ఉంది మీరు కామెంట్ అయినా చేయండి, లేదా నా యొక్క నెంబర్కి మీరు ఈ యొక్క వాయిస్ మెసేజ్ పెడితే నేను ఆ వాయిస్ మెసేజ్ని అందరికీ నేను రికార్డింగ్ అనేది మీకు వ్యూవర్స్ కొరకు కూడా నేను పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్ కదా. మీరు ఎవరి దగ్గర కరెక్షన్ చేయించుకున్నారో అది వద్దు, చెప్పకండి, వారి పేరు వద్దు, వాళ్ళది ఎవరు, మీకి ఎలా ఉంది అనేది మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు షేర్ చేయగలిగితే అప్పుడు దీన్ని ఒకవేళ మీకు కనుక ఒకవేళ వెళ్ళాలి అనుకుంటుంటే
నా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. దానికి ది బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ 33 నెంబర్ మంచిది కాదని చెప్పట్లేదు, ఇట్స్ గుడ్. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ ప్రొఫెషన్కి అలైన్ అయిందా లేదా అనేది ఇది మాత్రం కాలేదని నేను చెప్తున్నాను. క్లియర్ కట్గా చెప్తున్నాను, మీకు కాలేదు. ప్రీవియస్ నేమ్ అన్నా అట్లీస్ట్ బెటర్ బాగుంది, అక్కడనే బెటర్ బాగుంది. కానీ ఇది చేసుకున్న తర్వాతనే మీరు ఇబ్బంది పడదు. మీరేమనుకుంటారు అప్పుడు ఇబ్బంది పడ్డప్పుడు 33వ నెంబర్ ఆల్రెడీ చెప్పారు బలిపశువు, అందుకే నేను ఇలా అవుతున్నానని మీరు అనుకోవచ్చు. కానీ అది కాదు సంబంధం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ అంటే సబ్జెక్ట్ పరంగా మీకు ఇక్కడ క్లారిటీ ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. సబ్జెక్ట్ ఓరియంటెడ్గానే వెళ్దాం. ఇక్కడ మనం ఎవరు కాంపిటీటర్ కాదు, ఎవరితోటి మనకి సంబంధం లేదు. సబ్జెక్ట్ లాగానే మాత్రమే చూడండి. రిజల్ట్స్ ఎందుకు రావో నేను చెప్తాను, రిజల్ట్ రాకపోవడానికి రీజన్ నేను చెప్తాను, రిజల్ట్ ఏ విధంగా తీసుకురావాలనేది దాని గురించి కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది.